దిక్కుతోచని పరిస్థితి. పుత్రులిరువురిని పోగొట్టుకుని సత్యవతి దీనురాలయ్యింది. నేత్రద్వయం దూరమైన బాటసారిలా ఉంది ఆమె జీవన ప్రయాణము. పుత్రశోకముతో కుమిలిపోతున్న సత్యవతిని వాదార్చేవారు ఎవ్వరూ లేకుండా పోయారు. బాధ్యతను గుర్తించి తానే తేరుకుంది. భీష్ముని పిలిపించింది. కుమారా, అన్ని భారాలు నీ మీదే పడ్డాయి. మీ తండ్రి సంతనునికి పిండ ప్రదానము, వంశరక్షణ, కీర్తి రక్షణ అన్నీ నిన్నే ఆశ్రయించి ఉన్నాయి. నీవు ధర్మజ్ఞుడవు. శాస్త్ర పరిజ్ఞానము నీకు పూర్ణముగా ఉంది. క్లిష్ట సమయాలలో, సంక్లిష్టమైన సందర్భాలలో నీ బుద్ధి కౌశలము అసమానముగా అలరారుతోంది. నాయనా, నా మనస్సులోని మాట చెబుతాను. దీనిని నీ బాధ్యతగా స్వీకరించు. నాకు ప్రాణతుల్యుడు, ప్రియపుత్రుడు, అతులిత పరాక్రమవంతుడు, నీ ప్రియ సోదరుడు, విచిత్ర వీర్యుడు మనం చేరుకోలేని దూరానికి చేరిపోయాడు. అతని భార్యలైన అంబిక, అంబాలిక ఇద్దరు నవయవ్వనములో ఉన్నారు. హస్తినాపురం రాజులేని రాజధాని అయ్యింది. అప్రమేయ తేజముతో విరాజిల్లిన కురువంశము ఏదో అయిపోయింది. సంతానహీనుడుగా విచిత్ర వీరుడు నిష్క్రమించాడు. పుత్ర, అతని భార్యలకు నీవే పుత్రదానం చేయాలి. ఇది ధర్మకార్యం, దోషరహితమైనది. వంశాభివృద్ధికి, పితృదేవతలను రక్షించడానికి నీవు ఈ ధర్మకార్యాన్ని చేపట్టక తప్పదు అన్నది సత్యవతి. తల్లి, నీ మాటల్లో ధర్మమే ఉంది, జ్ఞానమే ఉంది. కానీ నా మనస్సుల్లో రాజ్యాభిలాష, సంతాన వాంఛ ఆరిపోయాయి. ఎప్పుడో మనస్సు నుండి పారిపోయాయి. అమ్మా, నేను చేసిన ప్రతిజ్ఞ నీకు తెలియనిది కాదు. మాత, నీ బిడ్డ చెప్పే ఒక్క విషయాన్ని ఎన్నడూ మరువకు. భూమి గంధాన్ని పోగొట్టుకోవచ్చు, వాయువు స్పర్శను త్యజించవచ్చు, అగ్ని తేజమును వదలవచ్చు, ఆకాశము శబ్దాన్ని దూరం చేసుకోవచ్చు, సూర్యుడు వేడిని, చంద్రుడు చల్లదనాన్ని జారవిడుచుకోవచ్చు. అసంభవాలైన ఇవన్నీ ఒకవేళ సంభవాలు కావచ్చునేమో గాని నేను ధర్మ మార్గాన్ని వేడటం అనేది మాత్రం అసంభవం అన్నాడు భీష్ముడు. నాయనా, నీ వ్రతపాలనం నాకు తెలియనిది కాదు. నీవు లోకాలను నియమించే శక్తిశాలివి. వంశాన్ని నిలబెట్టడానికి ఆపద్ధర్మాన్ని పాటించక తప్పదు, రాజ్య భారాన్ని వహించక తప్పదు అని భారముగా పలికింది సత్యవతి. అమ్మా, ధర్మము మహోన్నతమైనది, పవిత్రమైనది. ఆపదలు అందరికీ వస్తాయి. మనం ఎప్పుడూ ధర్మం వైపు చూస్తూనే జీవించాలి. నీవు అధర్మముగా ఆలోచించకు. అది మన అందరికీ వినాశనాన్ని కలిగిస్తోంది. అధర్మముగా చరించమని ఏ ధర్మము బోధించదు. సంతనిని వంశం ఆగకుండా సాగటానికి ధర్మశాస్త్రములో మార్గాలున్నాయి. నీ ఆజ్ఞతో అవేమిటో నేను చెబుతాను. విద్వాంసులను కూడా నీవు అడిగి తెలుసుకో. నియోగ ధర్మం ఒకటి ఉంది. దాని వలన సంతతి ఆగదు, ధర్మహాని జరగదు. ఇలాంటివి గతములో జరిగినట్లు ప్రమాణాలున్నాయి. పరశురాముడు క్షత్రియ జాతిని నిర్వీర్యం చేసిన తరువాత ఈ నియోగ ధర్మాన్ని పాటించడం చేతనే క్షత్రియ జాతి కొనసాగింది. నీవు బాగా ఆలోచించు. నీవు చెప్పిందే జరుగుతోంది, కానీ అది ధర్మ విరుద్ధముగా ఉండకూడదు అన్నాడు భీష్ముడు. నాయనా, నీవు చెబుతున్నది నాకు తెలుసు. గుణవంతులైన జ్ఞానులు వంశాంకురాన్ని నిలబెట్టడమనే నియోగ ధర్మం ధర్మసమ్మతమే, ఆచారములో ఉన్నదే. నీవు చెబుతూ ఉంటే నాకొక ఆలోచన వస్తూ ఉంది. శ్రద్ధగా విను. కుమారా, వసు మహారాజు అనే పేరు నీవు వినే ఉంటావు. నేను ఆయన వీర్యం వల్ల జన్మించాను. నిషాద రాజు నన్ను పెంచి పెద్ద చేశాడు. నేను యమునలో నావ నడుపుతూ బాటసారులను దాటిస్తూ ఉండేదాన్ని. ఆ సమయములో పరాశర మహర్షి నన్ను యోజన గంధిగా మార్చి వ్యాస మహర్షిని ప్రసాదించి తిరిగి నా కన్యత్వాన్ని నాకు అందించాడు. వ్యాసుడు పుట్టగానే పెద్దవాడయ్యాడు. విద్యార్థినకై తండ్రి వెంట వెళ్తూ నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని వాగ్దానం చేశాడు. పుత్ర, మనిద్దరము ప్రయత్నిస్తే తపోనిధి అయిన వ్యాసుడు మన సంతతిని రక్షించవచ్చు అన్నది సత్యవతి. అమ్మా, వ్యాసుడు మహాత్ముడు. ఆయన వల్ల మన వంశం నిలుస్తుందనే నమ్మకం నాకు ఉంది అన్నాడు భీష్ముడు.
పుత్రుడు. సత్యవతి వ్యాసుని కొరకు సంకల్పం చేసింది. మరుక్షణమే వేద మంత్రాలను వల్లె వేసుకుంటూ వ్యాస మహర్షి వచ్చాడు. పుట్టిన క్షణములో చూసింది, మళ్ళీ ఇప్పుడే బిడ్డను చూస్తూ ఉంది సత్యవతి. ఆమె మాతృ హృదయం భావోద్వేగముతో చెలించిపోయింది. ఆ క్షణములో ఆమె స్తనాల నుండి క్షీరధారలు స్రవించాయి. ఆనంద బాష్పాలతో నయన సరోవరాలు నిండిపోయాయి. వ్యాసుడు తల్లికి ప్రణామం చేశాడు. అమ్మా, నన్ను నీవు రప్పించిన కారణమేమి అని అడిగాడు. కుమారా, నువ్వు నా జ్యేష్ఠ పుత్రుడవు, విచిత్ర వీర్యుడు కనిష్ట పుత్రుడు. విచిత్ర వీర్యుని తండ్రియే ఈ భీష్ముని తండ్రి. భీష్ముడు గంగాపుత్రుడు. ఇది మీ సోదరుల బంధం. విచిత్ర వీర్యుడు సంతానహీనుడుగా మరణించాడు. భీష్ముడు అకుటంతంగా బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాడు. సంతతి నశించకుండా ఉండాలంటే నీ సోదరుడైన విచిత్ర వీరుని భార్యల యందు నీవు సంతానాన్ని ఉత్పత్తి చేయాలి. నాయనా, అది కూడా ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. హస్తినాపురం రాజులేని రాజ్యమయ్యింది. తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలలాగా ఉంది ప్రజల పరిస్థితి. రాజులేని రాజ్యం అధర్మాలకు నిలయమవుతోంది. అట్టి రాజ్యాన్ని దేవతలు త్యజిస్తారు. దేవతానుగ్రహానికి దూరమైన దేశం అనావృష్టికి గురి అవుతోంది. అనావృష్టి కరువు కాటకాలకు శ్రీకారం చుడుతోంది. కనుక నీవు శీఘ్రముగా పుత్రోత్పాదనం చేయాలి అన్నది సత్యవతి. అమ్మా, నీకు ధర్మాలన్నీ తెలుసు. నీ ఆజ్ఞ నాకు శిరోధార్యం. పైగా నీవు సూచించిన మార్గము శాస్త్ర విరుద్ధం కాదు. నీ కోరిక తీరుస్తాను. వంశోత్పత్తికై ఆర్య వరుణుల వంటి కుమారులను ప్రభవింపచేస్తాను అన్నాడు వ్యాసుడు. ధృతరాష్ట్ర పాండు విదురుల జననం జరిగిన విషయాన్ని అంబికకు చెప్పి ఆమెను అంగీకరింపచేసింది సత్యవతి. ఋతుస్నాత అయిన కోడలు అంబికను శయ్యాగృహానికి తీసుకుని వచ్చింది. అర్ధరాత్రి సమయాన వ్యాసుడు అనుదించాడు. శయన మందిరములో రత్న దీపాల కాంతులు విరజిమ్మబడుతున్నాయి. నల్లని దేహము, కాంతులతో స్ఫురించే నయనాలు, నెరిసిన తల, తెల్లని గడ్డము గల వ్యాసుని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. వ్యాసుడు అంబికా గర్భములో బీజ ప్రదానము చేశాడు. మరునాడు సత్యవతి వ్యాసుని సమీపించి, నాయనా, అంబిక గర్భము నుండి గుణవంతుడైన పుత్రుడు పుడతాడు కదా అన్నది. అమ్మా, 10,000 ఏనుగుల బలముతో జన్మించే బిడ్డడు పుడతాడు. అతడు గొప్ప విద్వాంసుడు, పరాక్రమవంతుడు, 100 మంది పుత్రులకు తండ్రి అవుతాడు. కానీ సంయోగ సమయాన తల్లి అయిన అంబిక నేత్రాలు మూసిన దోషము చేత అతడు గుడ్డువాడుగా జన్మిస్తాడు అని చెప్పాడు. పుత్ర తపోధన, కురువంశ ప్రభువు గుడ్డువాడు అయ్యేందుకు వీలు లేదు. కనుక ఈ వంశాభివృద్ధికి మరొక పుత్రుని అనుగ్రహించు అన్నది సత్యవతి. వ్యాసుడు అంగీకరించాడు. అంబికకు ప్రసవకాలం సమీపించింది. ఆమె అంధుడైన మగ శిశువును ప్రసవించింది. అతడే ధృతరాష్ట్రుడు. అతని కుమారులే కౌరవులు. సత్యవతి మరలా వ్యాసుని కొరకు సంకల్పించింది. వ్యాస మహర్షి ప్రత్యక్షమయ్యాడు. 2వ కోడలు అంబాలికను ఒప్పించి సైనగదికి పంపింది. జుట్టు, గడ్డం, మీసాలతో అదోలా ఉన్న వ్యాసుని చూసి అంబాలిక తెల్లపోయింది. సమాగమ సమయాన పాలిపోయిన ముఖముతో ఉండుంది. అంబాలిక, నన్ను చూసి వివర్ణురాలు వయ్యావు. కనుక నీకు పుట్టబోయే పుత్రుడు పాండువర్ణముతో ఉంటాడు. అందరూ అతనిని పాండు అని పిలుస్తారు అని చెప్పాడు వ్యాసుడు. ఈ విషయాన్ని సత్యవతి వద్ద కూడా ధృవీకరించాడు. నాయనా, నేను పిలిచినప్పుడు వచ్చి మరొక పుత్రుని అనుగ్రహించు అన్నది సత్యవతి. సరేనన్నాడు వ్యాసుడు. వంశాభివృద్ధి జరగాలనే ఉద్దేశముతోనే సత్యవతి వ్యాసుని ఆహ్వానించి ఆదేశించింది. సంతానం వంశాభివృద్ధికే గాని ముఖ్యముగా వ్యాసుని విషయములో కామతృప్తికి కానీ కాదు. అలాంటప్పుడు వ్యాసుని రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుని అంధుడైన బిడ్డకు తల్లి అయ్యింది. కనుక అంబాలిక విషయములో సత్యవతి జాగ్రత్త పడి ఉండవలసింది. అంబాలికకు మార్గాన్ని సుగమం చేసి ఉండవలసింది. వ్యాసుని విషయములో మనోవికారాలు లేకుండా ప్రశాంతముగా ఉండగలిగితే సర్వలక్షణ లక్షితుడైన బిడ్డడు తల్లి కావచ్చునని చెప్పి ఉంటే బాగుండేది. వ్యక్తి ప్రధానము కాకుండా విషయ ప్రధానముగా సాగే ఈ మహాకార్య
కార్యం కేవలం సంతానం కొరకే, అది కూడా వంశాభివృద్ధికేనని స్పష్టం చేసి ఉంటే అంబాలికల వివర్ణురాలయ్యేది కాదు. బిడ్డ పాండువర్ణముతో పుట్టేవాడు కాడు. మహానీతితో జ్ఞానైశ్వర్యముతో శోభించే ఈ జగత్తులో జరిగేవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయే గాని అర్థము కావు. ప్రారబ్ధాలు దృఢంగా ఉండే విషయాలలో వాటిని మార్చాలనే ఆలోచనలు కూడా స్ఫురించవు. సమయాలు దాటిపోతే సదుపదేశాలు ఉపయుక్తం కాలేవు. అయితే ఇక్కడ పాండురాజు అంటే ముఖం తెల్లబోయి ఉంటాడు అనే గాని కొందరు వ్యాఖ్యానించినట్లు ఆయన పాండురోగి కాడు. పాండురాజు అందముగానే ఉంటాడు. కాకపోతే రూప సౌందర్యం లావణ్య రాశి కుంతీదేవి స్వయంవరములో పాండురాజును ఎందుకు వరిస్తోంది? అంబాలిక పుత్రుని కన్నది. అతడు దివ్యకాంతు లీనితో పాండుదేహముతో పుట్టాడు. అతడే పాండురాజు. ఆయన పుత్రులే పాండవులు. సత్యవతి అంతటితో తృప్తి చెందలేదు. వ్యాసుని కొరకు మరలా సంకల్పం చేసింది. వ్యాసుడు అనుదించాడు. అంధుడైన ధృతరాష్ట్రుని తల్లి అయిన అంబికకు పుత్రోద్బాధం చేయమని చెప్పింది. అంబికకు వ్యాసుడు మనస్సులో మెదలగానే భయముతో మనస్సు అదోలా అయిపోతూ ఉంది. అత్తగారి మాటను కాదనటానికి ధైర్యం చాలటం లేదు. అంబిక ఆలోచించింది. తన దాసీగణములోని ఒక దాసిని పిలిచి చక్కగా అలంకరించి వ్యాసుని కొరకు సైన్యమందరానికి పంపింది. ఆ దాసి వ్యాసునికి సేవా పరిచర్యలను భక్తి శ్రద్ధలతో చేసింది. వ్యాసుడు సంతోషపడి ఆమెకు పుత్రదానం చేశాడు. శుశ్రోని శుభప్రద, నీ గర్భములో ధర్మతేజుడైన బాలుడు ఉన్నాడు. అతడు కృతజ్ఞుడు, సత్యజ్ఞుడు, ధర్మజ్ఞుడు, శుభాంగి. ఇక మీదట నీవు దాసీగా ఉండవు అన్నాడు వ్యాసుడు. వ్యాసుడు తిరిగి వెళ్తూ సత్యవతికి నమస్కరించాడు. అమ్మా, అంబిక నా వద్దకు తన దాసిని పంపించింది. నేను ఆమెకే పుత్రదానము చేశాను అని చెప్పి వ్యాసుడు అంతర్ధానమయ్యాడు. వ్యాసుని అనుగ్రహాన్ని పొందిన దాసి మగ శిశువును ప్రసవించింది. అతడే విదురుడు. విగత మత్సరుడు, రాగద్వేషాలకు అతీతుడు, కామక్రోధరహితుడు, అర్ధశాస్త్రములో నిష్ణాతుడు. మాండవ్య మహర్షి శాపము వలన యమధర్మరాజు భూలోకములో జన్మించవలసి వచ్చింది. ఆ యముడే ఈ విదురుడు. ధృతరాష్ట్ర పాండు విదురులు కురువంశాన్ని వృద్ధి చేశారు. మహర్షి వైశంపాయన మాండవ మహర్షి యమధర్మరాజును ఎందుకు శపించాడు? దాసియోనిలో జన్మించమని ఎందుకు శాపం పెట్టాడు? యమధర్మరాజు చేసిన దోషమేమిటి? ఇవన్నీ నాకు సవిస్తరముగా చెప్పండి అని సర్పయాగ మంటపములో జనమేజయ మహారాజు వైశంపాయనుని ప్రశ్నించాడని సూతుడు నైమిసారణ్యములో సౌనికాది మునులకు తెలిపాడు.